ఒక్క నిమిషం ఉండండి. కావాలంటే మీరు తిని చెప్పండి ఎలా ఉందో. తీసుకోండి. అవును టైలర్, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఏంటి బాగుండేది? పెళ్ళాం బాగా వంటలు చేస్తే మొగుడు పొట్టలో ఉంటాయి, లేకపోతే అదిగో అలా నేల మీద ఉంటాయి. అయినా అందరూ కలిసి ఇంటిని హోటల్ చేద్దాం అనుకుంటున్నారా? వెళ్ళండి వెళ్ళండి. రండి సారు. అయినా వీళ్ళ ఇంట్లో మొగుళ్ళకే సరిగ్గా వండి పెట్టరు, బయట జనాలకి ఏం వండి పెడతారు? ఏంటి చూస్తున్నావు? ఇంటిని హోటల్ చేద్దాం అనుకుంటున్నావా? వెళ్ళా. టైలర్, విసిలేసింది ఆవిడేనా? లోపలంతా క్లాస్గా ఉంది, బయటకు వచ్చాక ఇంత మాస్ అయిపోయిందేంటి? మిమ్మల్ని రండి. మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. నేను వంటలు చేస్తాను. అదే ఇదేంటి? ఇంటి వంట నేను చేస్తానమ్మా మీ దాంట్లో. మరి మీ ఆయన ఇష్టం లేదు అన్నారు కదా? ఆయన అలాగే అంటారు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వరు, కావాలంటే పుట్టింటి నుంచి తెచ్చుకోమంటారు. మీరు చెప్పినట్టుగా వంటలు చేస్తే కాస్త ఖర్చుకైనా డబ్బులు వస్తాయి కదా. వస్తాయి, కానీ మా ఆయన గురించి ఆలోచించొద్దని చెప్పాను కదమ్మా. పొద్దున్న పోతే రాత్రికి గాని రారు. ఆయనకి తెలియకుండా వండిస్తానని చెప్తున్నా కదమ్మా. పోనీ వంటలు బాగా చేయనని డౌట్ పడుతున్నారా? జీడిపప్పు ఉప్మా తిన్నావు కదా బాబు, ఎలా ఉంది? సూపర్గా ఉంది. అదే మొన్న మా కాలనీలో మహిళా మండలి వాళ్ళు పెట్టిన అదే వంటల ప్రోగ్రాంలో కుక్కరీ షోలో నాకు సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. అవునా? తప్పకుండా చేద్దరు గాని. అలాగే మీలా బాగా వండేవాళ్ళు చాలా మంది మాకు కావాలి. మరి ఆ కుక్కరీ షోలో మీతో పాటు చాలా మంది పాల్గొని ఉంటారు కదా, వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? ఇలా ఇల్లు తిరగడం కంటే నేరుగా వాళ్ళని కలిస్తే సరిపోతుంది. అయ్యో, నాకు వాళ్ళెవరూ తెలీదమ్మా. చుట్టుపక్కల కాలనీ నుంచి చాలా మంది వచ్చారు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలను అడిగితే అందరి ఫోన్ నెంబర్లు ఆవిడ దగ్గర ఉంటాయి. అవునా? ఎవరావిడ? ఆవిడ ఫోన్ నెంబర్ మీ దగ్గరుందా? ఒక్క నిమిషం అమ్మా. పేరు రాధాకుమారి, నెంబరు 635364. థ్యాంక్స్ అక్క. ఆర్డర్లు వచ్చాక ఏం వంట చేయాలో చెప్తాను. వస్తావా అక్క? అలాగే అమ్మా. వస్తామండి. ఒక్క నిమిషం సారు. ఎవరికి టైలర్?
మహిళా మండలి ఆవిడ నంబర్ తీసుకున్నాను కదా సారు, ఆవిడకి ఫోన్ చేస్తున్నాను. 4-5 బాగా వండేవాళ్ళు దొరికినా బాగా హెల్ప్ అవుతుంది కదా సారు. ఆ, హలో, నమస్తే అండి, నా పేరు ధరణి. విమల గారు మీ నంబర్ ఇచ్చారు. చెప్పమ్మా. ఇప్పుడే విమల ఫోన్ చేసి మీ గురించి, మీరు చేయబోయే బిజినెస్ గురించి చెప్పింది. చాలా బాగుందమ్మా ఐడియా. చాలా థ్యాంక్స్ అండి. మొన్న మీరు వంటల పోటీలు పెట్టారు కదా, చాలా మంది వంటలు చేసే వాళ్ళు కావాలి. మీ పోటీలో పాల్గొన్న వాళ్ళ నంబర్లు ఏవైనా ఇస్తారా? తప్పకుండా ఇస్తానమ్మా. మీరు చేస్తున్న పని సాటి మహిళకి ఉపయోగపడుతుందంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? ఇప్పుడే నంబర్లన్నీ నీకు వాట్సాప్ చేస్తాను. అలాగే మీ దగ్గరికి సహాయం కోసం వచ్చే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి. అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళను ప్రోత్సహించడానికే అప్పుడప్పుడు బస్తీలోకి వెళ్లి పోటీలు పెడుతుంటాం. ఆ లిస్ట్ కూడా పంపిస్తానమ్మా. ఏ అవసరం వచ్చినా తప్పకుండా ఫోన్ చేయమ్మా. అలాగేనండి, తప్పకుండా చేస్తాను. ఉంటాను. సారు, లిస్ట్ వచ్చేస్తుంది. ఈలోగా వేరే ఇళ్ళకి వెళ్ళి అడుగుదాం. పద. మలేషియాలో మీ నాన్నగారు మా వాళ్ళ దగ్గర చాలా క్షేమంగా ఉన్నారు. ఎంత ధైర్యం నీకు? మా నాన్నని కిడ్నాప్ చేస్తావా? చంపేస్తాను నిన్ను. ఏయ్! ఏమండి 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 శశికళ, శశికళ! ఆగరా! తొందరపడతావెందుకు? ఆగరా! మా అక్క కూతురు ప్రాణాలు కాపాడాడ్రా. కొంచెం మర్యాదగానే హ్యాండిల్ చేద్దాం. నువ్వు వెళ్ళు, వెళ్ళరా. ముందు మా అక్క కూతురు ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్. కానీ ఇప్పుడు నువ్వు నన్నేమన్నా చేసావనుకో, ఖచ్చితంగా చెప్తున్నా, అక్కడ మా వాళ్ళ చేతుల్లో మీ నాన్న ప్రాణాలు పోతాయి. ఏయ్! ఛ! అది ఆ మాత్రం భయం ఉంటుందని నాకు తెలుసు. అందుకే నిన్ను ధైర్యంగా రమ్మనగలిగాను. ఏయ్! ఏయ్! అసలు ఏ ధైర్యంతో మా నాన్నని కిడ్నాప్ చేయగలిగారు? నా భార్య మినిస్టర్ అయిన నీ భర్తని జైల్లో ఊచ లెక్క పెట్టుకునేలా చేసింది. నువ్వు నా మరదల చేతిలో చావు దెబ్బతిన్నావు. అయినా నీకు సిగ్గు రాలేదా? ఎందుకు ఎందుకు మా నాన్నని కిడ్నాప్ చేశావు? అందరూ అన్నీ చేసేశాక మేం చేతులు ముడుచుకుని కూర్చుంటే బాగోదు కదా. దెబ్బకు దెబ్బ తీయాలి కదా. ఏం చేస్తాం, చాలా సార్లు ట్రై చేశాం, కానీ సాధ్యం కాలేదు. మళ్ళీ ఇక్కడే చేస్తే నువ్వు నీ మరదలు ఎక్కడ అడ్డుపడతారోనని మలేషియాలో ప్లాన్ చేశాడు మా ఆయన. ఇప్పుడు అక్కడికెళ్ళి ఏవీ చెయ్యలేరు కదా. ఇప్పుడు ప్రస్తుతం మేం చెప్పింది చెయ్యడమే, వేరే దారి లేదు నీకు. చూడు, మా నాన్నకేమైనా అయ్యిందో నిన్ను. అరే, ఎందుకంత తొందరపడతావు? నేను చెప్పినట్టు నువ్వు చేసావనుకో ఏమవుతుంది? ఏమీ కాదు. మీ నాన్నని పువ్వుల్లో పెట్టి నీకు అప్పచెప్తాం. లేదంటే పూలదండ వేసుకోవడానికి మీ నాన్న బాడీ అప్పగిస్తా. ఏయ్! ఏం కావాలి మీకు? పెండింగ్ లో ఉంది మీ ఫార్మా కంపెనీ, అది కావాలి మాకు. ఏయ్! అప్పుడే చెప్పాం కదా, అది కలలో కూడా జరగదు. తెలుసు, అంత సులువుగా జరగదని ఇలా ప్లాన్ చేశాడు మా ఆయన. ఇప్పటికిప్పుడంటే కష్టంలే గాని నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా.
ఈలోగా ఆ షేర్లు, ఆ ప్రాపర్టీస్ అన్నీ మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పేపర్స్ తీసుకునిరా. అంతవరకు మీ నాన్న గురించి అస్సలు టెన్షన్ పడద్దు. సకల మర్యాదలతో చూసుకుంటాం. శశికళ, మాతో గేమ్స్ వద్దు. నీకింకా పరిస్థితి అర్థం కావడం లేదు విక్రమ్. ఇప్పుడు మేం బెదిరించే స్టేజ్లో ఉన్నాం, నువ్వు బెండ్ అయ్యే స్టేజ్లో ఉన్నావు. ఊరికే ఆర్గ్యుమెంట్స్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు, వెళ్ళే పేపర్స్ తీసుకురా. ఏయ్, వెళ్ళమ్మా, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రావణి. రేపటి కేసు గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. దానికోసమే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. అవతల మినిస్టర్, లాయర్ చాలా గట్టోడు. అన్ని ప్రూఫ్లు కరెక్ట్గా లేనిదే ఈ కేసు గెలవడం చాలా కష్టం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంత తేలిగ్గా ఏది వదలను అని మీకు తెలుసు కదా సార్. తెలుసమ్మా, అందుకే నీ మీద అంత నమ్మకం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి శ్రావణి కేసు కమిట్ అయ్యాక గెలవకుండా ఉంటుందా? అన్ని సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకుని కోర్టులో అడుగు పెడతాను. డ్రైవర్, ఒకసారి కారాపు. ఏమ్మా, అమ్మాయి గౌన్ ఈరోజు కుట్టిస్తానన్నావుగా, అయిపోయిందా? ఏంటమ్మా, 4 రోజుల క్రితం గుడ్డ ముక్కిస్తే ఆ డిజైన్ వేస్తాను, ఈ డిజైన్ వేస్తానని కబుర్లు చెప్పావు. ఎప్పుడు మొహమే చున్నట్టు మాట్లాడతావే? ఒకప్పుడు నన్ను చూసి ఆ కుట్టు మిషన్ అనుకుని బట్టలు కుట్టావా, బ్లౌజ్ కుట్టావా అని అడిగేవారు. ఇక నుంచి వంట చేసావా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు ఏంటి అని వెంట పడతారేమో. ఒకేలా పుట్టడమేమో గాని జీవితాంతం దరిద్రంలో నా వెంటాడేలా ఉంది. కార్పోని మీకు ఎవరైనా తెలిస్తే ఈ నంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. వెళ్దాం టైలర్. అక్కడ కూడా ఇల్లు ఉన్నాయి సార్, వెళ్దామా?
ప్రముఖ బిజినెస్ మ్యాన్ వాయుపుత్ర చిన్న కొడుకు వంటలమ్ముకోవడం కోసం రోడ్ల వెంట తిరుగుతున్నాడు. డ్రైవర్ ఒకసారి కారాపు. బంగారం, ఈ బంగారం గురించి ఎందుకులే గాని మీ తమ్ముడు బంగారం, మరదలు బంగారం ఫోటో పంపించాను, చూసావమ్మా? చూసా. నేను పంపించింది కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదో చేసేస్తాను, సాధిస్తాను అని ఇంటి పరువు ఎలా తీస్తున్నాడో చూడు నీ తమ్ముడు. ఇందులో పరువు పోవడానికి ఏముంది బంగారం? వాయుపుత్ర చిన్న కొడుకు ఏ మర్డరో మానభంగమో చేశాడంటే బాధపడాలి కానీ ఇంత పెద్ద అంపైర్ ఉండి కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డానికి ప్రయత్నిస్తుంటే బాధెందుకు బంగారం? గర్వపడాలి. డబ్బుందన్న పొగరుతో ఇంపోర్టెడ్ కార్లలో కళ్ళు నెత్తికెక్కి రోడ్ల మీద కాకుండా జనాల మీదకెక్కిస్తూ పోతే బాధపడాలి కానీ ఉన్న కార్లు కూడా వదిలేసి కాళ్ళు నేల మీద పెట్టి లక్ష్యం వైపు నడుస్తుంటే బాధెందుకు బంగారం? గర్వపడాలి. బాధ్యతల్ని మర్చిపోయి వ్యసనాలకి బానిసైపోయి బలాదూరుగా తిరుగుతుంటే బాధపడాలి కానీ మండే ఎండని కూడా లెక్క చేయకుండా అనుకున్నది సాధించడానికి కష్టపడుతున్న నా తమ్ముణ్ణి చూస్తుంటే బాధ కాదు బంగారం, గర్వంగా ఉంది. గర్వపడాలో సిగ్గుపడాలో ముందు ముందు నీకే తెలుస్తుందిలేమ్మా, నాకేంటి?